నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అసాధారణ విజయాలు సాధించిన చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలు. ఢిల్లీలో పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిన్నారులు సాధించిన విజయాలు అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయన్న రాష్ట్రపతి. పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానితో ఆలోచనలను పంచుకున్న చిన్నారులు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29న ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో చిన్నారులకు అందించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 17 మంది చిన్నారులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ప్రతి ఏటా ఈ రోజున వీర్ బాల్ దివస్గా జరుపుకుంటూ పురస్కారాలను అందించడం ఆనవాయితీగా వస్తుంది. కళలు, సంస్కృతి, శౌర్యం, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణం వంటి రంగాల్లో విశేష ప్రతిభ చూపిన చిన్నారులకు వారి విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ సందర్భంగా సాహిబ్జాల ధైర్య సాహసాలకు, త్యాగానికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సిక్కుల 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ కుమారుల అసమాన త్యాగం, ధైర్యం పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. చిన్నారుల కృషి అసాధారణమని, ఆశ్చర్యకరమైనదని వ్యాఖ్యానించారు. చిన్నారులలోని అసమాన లక్షణాలు, వారి విజయాలు దేశ పౌరులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. పౌరులందరికీ వారి విజయాలు తెలియాలని, వివిధ మాధ్యమాల ద్వారా అందరూ తెలుసుకోవాలని కోరారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ ఉన్నారు. बड़े साहिबजादों के अमरत्व प्राप्त करने के 4 दिन के बाद केवल 9 साल के बाबा जोरावर सिंह और 7 साल के बाबा फतेह सिंह अपना बलिदान देकर महानतम अमर शहीदों के उच्च स्थान पर सदा के लिए आसीन हो गए हैं। आज़ादी के अमृतकाल में वर्ष 2022 से आज के दिन को वीर बाल दिवस के रूप में मनाया जाता है। मैं सभी देशवासियों की ओर से साहिबजादों की स्मृति को सादर नमन करती हूँ। प्यारे बच्चों, मुझे आप सभी पर गर्व है। मुझे ही नहीं, पूरे देश को, पूरे समाज को आप सभी पर नाज है। आपने जो काम किए हैं वो साधारण है, आपने जो हासिल किए हैं वो आश्चर्यजनक है। आप सब जो क्षमताएं हैं वो असीम है। आप सब में जो गुण हैं वो अतुलनीय है। अपने देश के बच्चों के लिए आदर्श प्रस्तुत किए हैं। आपके बारे में जानकर सभी देशवासियों को प्रेरणा मिलेगी। मैं चाहूँगी कि महिला एवं बाल विकास मंत्रालय द्वारा आपकी उपलब्धियों से सभी देशवासियों को अवगत कराया जाए। ये पुरस्कार समारोह आपके योगदान के विषय में जानकारी देने का शुभारंभ है। ये जानकारी अधिक से अधिक माध्यमों के जरिए अधिक से अधिक देशवासियों को पहुंचाया जाए। मैं आज पुरस्कार पाने वाले हर एक बच्चों के बारे में बात करना चाहती हूँ। किसी ने अपनी जान जोखिम से डालकर बहादुरी के साथ लोगों की जान बचाई। किसी ने मेडिकल कंडीशन के बावजूद दिव्यांगजनों की सहायता के लिए कार्य किए हैं। किसी ने इंफॉर्मेशन टेक्नोलॉजी के चमत्कार क्रिया के, तो किसी ने खेल कूद अथवा कला के क्षेत्र में असाधारण योगदान दिया है। किसी ने हेल्थ केयर और इनोवेशन के जरिए लोगों के जीवन पर अच्छा प्रभाव डाला है, तो किसी ने देश प्रेम का आदर्श प्रस्तुत किया है। వీర్ బాల్ దివస్ పురస్కరించుకొని ఈరోజు ప్రధానమంత్రి రాష్ట్రీయ వీర్ బాల్ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని భారత మండపంలో 17 మంది పురస్కార గ్రహీతలతో ప్రధాని మాట్లాడారు. వారి విజయ రహస్యాలను, వారి కృషిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మాట్లాడిన వారిలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ కూడా ఉన్నారు.
వారి జీవిత ఆశయాలను వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్న ప్రధాని చిన్నారులకు అభినందనలు తెలిపారు. దేశ భవిష్యత్తు మెరుగైన సమాజ నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని, యువత శక్తి వల్లే ప్రపంచం భారత్ వైపు ఆశలు అంచనాలతో చూస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో వీర్ బాల్ దివస్ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్, స్పేస్ ఎకానమీ, స్పోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్ లేదా ఇంటర్న్షిప్ స్కీములు వంటివి యువ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. స్టార్టప్ల నుంచి సైన్స్, క్రీడలు, వ్యవస్థాపకత నేడు యువశక్తి కొత్త విప్లవాలకు దారితీస్తుందని, చిన్నపిల్లలలో ఆవిష్కరణను పెంపొందించేందుకు 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని మోదీ పేర్కొన్నారు. हमारी सरकार ने वीर साहिबजादों के बलिदान की अमर स्मृति में वीर बाल दिवस मनाने की शुरुआत की थी। अब ये दिन करोड़ों देशवासियों के लिए, पूरे देश के लिए राष्ट्रीय प्रेरणा का पर्व बना। इस दिन ने भारत के कितने ही बच्चों और युवाओं को अदम्य साहस से भरने का काम किया। आज देश के 17 बच्चों को वीरता, इनोवेशन, साइंस और टेक्नोलॉजी, स्पोर्ट्स और आर्टिस्ट जैसे क्षेत्रों में सम्मानित किया गया है। इन सब ने दिखाया है कि भारत के बच्चे, भारत के युवा कुछ करने की क्षमता रखते हैं। मैं इस अवसर पर हमारे गुरुओं के चरणों में, वीर साहबजादों के चरणों में श्रद्धापूर्वक नमन करता हूं। मैं अवार्ड जीतने वाले सभी बच्चों को भी बधाई देता हूं, उनके परिवारजनों को भी बधाई देता हूं और उन्हें देश की तरफ से शुभकामनाएं देता हूं। साथियों, आज आप सभी से बात करते हुए मैं उन परिस्थितियों को भी याद करूंगा जब वीर साहबजादों ने अपना बलिदान दिया था। हमें हमारे युवाओं को फ्यूचरिस्टिक बनाना होगा। आप देख रहे हैं देश ने इसकी तैयारी कितनी पहले से शुरू कर दी। नेशनल एजुकेशन पॉलिसी लाई, हमने शिक्षा को आधुनिक कलेवर में ढाला, उसे खुला आसमान। हमारे युवा केवल किताबी ज्ञान तक सीमित न रहे, दुनिया में बेस्ट हो। अगर हम स्पेस सेक्टर में काम करें तो ऐसे करें कि हमारे सैटेलाइट्स, हमारी नेविगेशन टेक्नोलॉजी, हमारी एस्ट्रोनॉमी रिसर्च दुनिया में बेस्ट हो। इतने बड़े लक्ष्य तय करने के लिए जो मनोबल चाहिए होता है, जो युवा दुनिया की सबसे बड़ी कंपनियों की कमाल संभाल सकता है, भारत का जो युवा अपने इनोवेशन से आधुनिक विश्व को दिशा दे सकता है, जो युवा दुनिया के हर बड़े देश में, हर क्षेत्र में ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులు తమ సంతోషాన్ని దూరదర్శన్తో పంచుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం, ప్రధానమంత్రితో ముచ్చటించడం, తమ విజయాలను ప్రధాని అభినందించడం గర్వంగా ఉందన్నారు. ప్రధానితో మాట్లాడడం, తమకు మంచి జరగాలని ప్రధాని ఆశీర్వదించడం ఆనందంగా ఉందన్నారు. ఐఎమ్ డాన్సింగ్ విత్ మై వీల్స్తో పాటు మరో 2 పుస్తకాలు రాసిన ముంబైకి చెందిన విభిన్న ప్రతిభావంతురాలు ఈ అవార్డు తను చేసిన రచనల వల్ల విభిన్న ప్రతిభావంతులు లక్ష్యాలను చేరేందుకు చేయాల్సిన కఠిన శ్రమపై అవగాహన పెంచుతుందని తెలిపింది. विराजमान है। मैं उस क्षेत्र की बेटी हूँ जहाँ बाबा गोरखनाथ विराजमान है। उनसे बात करके मुझे बहुत अच्छा लगा। मतलब वो बहुत फ्रेंडली थे और मतलब मुझे बहुत अच्छा प्राउड फीलिंग हुई कि मैं अपने इंडिया के प्राइम मिनिस्टर से मिल रही हूँ। बहुत अच्छा लगा कि हमने प्रधानमंत्री जी से मिलने का हमें सौभाग्य मिला। मैं बहुत ज़्यादा खुश हूँ कि मुझे ये मौका मिला आज की कार्यक्रम में कि हम इधर आए और मुझे ये अवार्ड दिया गया है। और हमारे प्रधानमंत्री हैं, बहुत अच्छे हैं, वो सबसे बहुत अच्छे से बात किए हैं। The Prime Minister met us and encouraged us to pursue further and represent India at an international stage in the future. मुझे हमारे देश के प्रधानमंत्री और राष्ट्रपति जी से मिलकर बहुत अच्छा लगा और मुझे खुद पर बहुत गर्व है।
मैंने उनको अपनी रिसर्च भी प्रेजेंट, मैंने उनको अपना ब्रोशर दिया, आई शेयर्ड माई आइडियाज टू देम। उन्होंने इतना टाइम एंड कैपेसिटी रखी कि उन्होंने पूरा डिटेल में मेरे से सुना सब कुछ, एंड वट एवर आई सेड दे एक्सेप्टेड इट। मैं अपने ट्रेडिशन को रिप्रेजेंट कर रहा हूँ और करता रहूँगा। वो उन्होंने सुना और वो सुन के वो बहुत ज़्यादा खुश भी हुए, तो और गाना भी सुना उनको, तो मेरे लिए तो बहुत ही खुशी की बात है। दूर हो सपदान सोइलई मठियों म्या यारो लो लो। ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధానితో మాట్లాడిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని, ప్రధాని వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకున్నారని తెలిపారు. He appreciated all of us and he spoke to us sometime and we shared our feelings with him and it was very good meeting him. బాలలకు అందించే సత్కారాలు ముందుగా వారి తల్లిదండ్రులకు, గురువులకు చెందుతాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సాహసం, సౌశల్యం, కృషి, నైపుణ్యత, పట్టుదల ఇవన్నీ నేటి బాలల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వారు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆటలు, పాటలు, కవిత్వం, చిత్రలేఖనం, పర్యావరణం, సాహసం, చదరంగం ఇలా అనేక రంగాల్లో నిష్ణాతులైన పిల్లలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. को समर्पित है। यह नवाचार, विज्ञान और प्रौद्योगिकी, सामाजिक सेवा, खेल, कला और संस्कृति, पर्यावरण जैसे विविध क्षेत्रों में उनके अनुकरणीय योगदान के साथ साथ उनकी वीरता के साहसिक कार्यों का सम्मान करता है। यह मंच न केवल उनकी उपलब्धियों को स्वीकार करता है बल्कि अनगिनत लोगों को सपने देखने, संघर्ष करने और सार्थक बदलाव लाने के लिए भी प्रेरित करता है। आज जब हम इन युवाओं की असाधारण उपलब्धियों का उत्सव मनाने के लिए एकत्र हुए हैं तो हम उनके परिवारों, गुरुओं और समुदायों के अटूट समर्थन का भी सम्मान करते हैं, जिन्होंने उनकी इस अनुकरणीय यात्रा को सही दिशा दी है। यह कार्यक्रम इस बात का प्रमाण है कि जब हम अपने देश के भावी निर्माताओं का समर्थन करने, సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈరోజు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలన్నారు. వార్తల్లో చిన్న విరామం. అకాల వర్షాలు, తుఫాను వైపరీత్యాలకి దిగులే పడకండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. ప్రకృతి ప్రకోపించిన దుర్ఘటనలు ఏవైనా చింతలన్నీ మీరు ఇక వదలండి. पंटक बीमा हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए. ఇప్పటికే 19,67,00,000కు పైగా రైతు దరఖాస్తులకు పంట నష్టపరిహారం అందింది. రబీ పంటల బీమా కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి. బ్యాంక్, బ్రాంచ్ బీమా కంపెనీ, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని సంప్రదించండి లేదా www.pmfby.gov.in లో ఆన్లైన్లో అప్లై చేయండి.
బీమా కంపెనీ ప్రతినిధి ద్వారా ఇంటి వద్దే ఉండి ఎయిడాప్ ద్వారా బీమా పొందొచ్చు. పంట బీమాకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్ 144447కు కాల్ చేయండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈ ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న రాధాకృష్ణన్ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శన భాగ్యం సంతోషదాయకమన్నారు. దైవానుగ్రహం అందరికీ ఉండేలా ప్రార్థించినట్లు తెలిపారు. வெங்கடாஜலபதி கோயிலில் தினந்தோறும் ஏறக்குறைய 80,000க்கும் மேற்பட்டவர்கள் வருகிறார்கள், இறைவனை வேண்டுகிறார்கள் என்று சொன்னால் இதை பரப்புவதற்காக யாரும் எந்த முயற்சியும் எடுப்பதில்லை. தானாக பரவுகிறது. அதுதான் இறை நம்பிக்கை. யாரையும் இப்படித்தான் நீ வழிபட வேண்டும் என்று சொல்வது சரியாக இருக்காது. யார் எப்படி வேண்டுமானாலும் இறைவனை வழிபடுகின்ற உரிமையை இறைவன் இந்த மனித குலத்திற்கு தந்திருக்கிறார். அது பேணி காக்கப்பட வேண்டும். அப்படி பேணி காக்கப்படுகின்ற இடங்களில் மகத்தான இடமாக நம்முடைய திருப்பதி வெங்கடாஜலபதி திருத்தலம் அமைந்திருக்கிறது. இன்றைக்கு இங்கே வந்து இறைவனை வேண்டியது மகாராஷ்டிரா தேர்தல் அமைதியாகவும் வன்முறையற்றதாகவும் நேர்மையானதாகவும் எல்லோருக்கும் பொதுவானதாகவும் அமைய வேண்டும் என்கின்ற வேண்டுதலைக்கு இன்றைய என்னுடைய பிரார்த்தனை நிறைவேற்றுவதற்காக இன்றைக்கு இங்கே வந்தேன். இந்த காலங்களில் இல்லாத அளவிற்கு இன்றைக்கு நாடு முழுவதும் இது பரவி கிடக்கிறது. இத்தகைய கொடிய மனம் படைத்தவர்களை மிக கடுமையாக தண்டிப்பது மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை இந்த சமூகத்திலே நம்மாலே தர இயலும். கடுமையான நடவடிக்கை, யார் தவறு செய்திருந்தாலும் பாரபட்சமின்றி எடுக்கப்படுகின்ற நடவடிக்கை மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை தரும். சமூகத்துக்கு రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని బోడపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిచేసి మళ్లీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తున్నామన్నారు. అర్జీల వరకు చూసాం. ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండి సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. 95% సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే, ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతా ఉన్నారు. నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు. ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఈ రెవెన్యూ సదస్సులు అనేవి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది. రిప్రజెంటేషన్ మేము ఆన్లైన్ ద్వారా ఎక్కించి పరిష్కరించే దిశగా ముందుకు పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ ఫీజు పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విజన్ 2047 డాక్యుమెంట్లో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచామన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్లో బీసీలు ఆర్థికంగా, రాజకీయ, విద్య, సామాజిక పరంగా అన్ని రంగాల్లో ముందుండేలా ఈ డాక్యుమెంట్ను రూపొందించారని వివరించారు. అభివృద్ధి దిశగా బాటలు వేసేందుకు వినూత్న రీతిలో డాక్యుమెంట్ ని తయారు చేయటం చాలా సంతోషం. అందరం కూడా హర్షిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని స్వాగతించకపోగా అవమానకరంగా మాట్లాడటం బీసీలను అవమానించినట్టు కాదా అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైతే 2047 విజన్ డాక్యుమెంట్ ఉందో దానిలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈ డాక్యుమెంట్ ని తయారు చేయాలి. బీసీల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఏదైతే పూర్ టు రీచ్ వంటి విధానాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో బీసీల రక్షణ చట్టం గురించి కూడా ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి సుధారాణి తెలిపారు. జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ టి సుధారాణి దూరదర్శన్తో మాట్లాడుతూ చిత్తూరు మున్సిపల్ శాఖ సహకారంతో గ్రామీణ స్థాయిలో దోమల నివారణకు, అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కువ శాతం గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పిస్తామన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేలా సిబ్బంది పనిచేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. టీమ్స్ మొత్తాన్ని కూడాను ఎనర్జైజ్ చేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడాను ఎక్కడ కూడాను నీటి నిల్వలు ఉండకుండా చూసుకునేటట్టు మన మున్సిపల్ శాఖ వాళ్ళతో కూడాను అనుసంధానం చేసుకుంటూ దోమలు తగ్గించుకునే దిశగా కొంత ప్రయత్నం చేస్తూ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చుకుంటూ వ్యాధి నిర్మూలన కార్యక్రమాల దిశగా ముందుకు పోతామండి. ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉంటారో ఈ ప్రభుత్వ పథకాలకు వాళ్ళది అందరికీ కూడాను ప్రతి ఒక్కళ్ళకి ఆ యొక్క స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏ స్కీమ్ అయినా కానీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా తగమైన చర్యలు తీసుకుంటాను. ఈ అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకునే దానికి ముందస్తు చర్యలు తీసుకుంటాము. మన ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఏఎన్ఎంస్, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లోని అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరి సమిష్టి కృషితో గ్రామాల నుంచి ఆ యొక్క గర్భిణీ స్త్రీ నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాలలో వీరబాలల దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు జొరావత్ సింగ్, ఫతే సింగ్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ సామాజిక దృక్పథం, దేశభక్తిని పెంపొందించే ఇలాంటి ఎన్నో అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ వెలుగులోకి తీసుకురావడం జాతిని మననం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. చిన్నారుల ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా వీర బాల దివస్ జరుపుకుంటున్నాము. దేశ ప్రజలందరూ కూడా తేజ్ సింగ్ అండ్ జోవార్ సింగ్ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. వారి వయసు 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. వారు నమ్మిన ధర్మం కోసము ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు తప్ప వారు ధర్మాన్ని మార్చుకోవడానికి సిద్ధం కాలేదు. వారి నుంచి స్ఫూర్తి పొందుతుంది ఈ దేశము. అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క డిసెంబర్ 26ని వీరబాల దివస్గా ప్రకటించారు. ఇది దేశ ప్రజలకు తెలియాలా, ప్రత్యేకంగా విద్యార్థులకు, యువకులకు తెలియజేయడం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమంలాగా ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. గొప్ప గొప్ప నాయకులు, వ్యక్తుల గురించి వారి జన్మదినాలు, జయంతులు, వర్ధంతులు జరుపుకుంటున్నాం. కానీ ఇద్దరు పిల్లలు చేసిన త్యాగాన్ని వాళ్ళకి మనకి ఏమి సందేశం ఇస్తారంటే నిబద్ధత, కమిట్మెంట్. మేము ఏమైనా కానీ మా కమిట్మెంట్ మార్చుకోము, ఆ నిబద్ధతను మార్చుకోము. ఇది ఈరోజు యువకులకి, పిల్లలకి, దేశ ప్రజలకి నిబద్ధత అవసరం అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఈ యొక్క బాల వీర దివస్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. 21వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు అనేక చోట్ల పలు కార్యక్రమాలు
చేయడం జరుగుతోంది. ఈ వీర బాల్ దివస్ అనే దాన్ని 2022 జనవరి 9వ తారీఖు గురు గోవింద్ సింగ్ యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ దినోత్సవంగా డిసెంబర్ 26ను ప్రకటించి వీర త్యాగం చేసినటువంటి జోరావర్ సింగ్, ఫతే సింగ్ల గుర్తుగా ఇది జాతీయ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఈ డిసెంబర్ 26 కూడా అనేక కళాశాలల్లో, స్కూళ్లలో పిల్లల్లో దేశభక్తిని, వాళ్ళ కుటుంబం పట్ల, సమాజం పట్ల వాళ్ళు ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు మంచి బుద్ధులు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన ప్రధాని సరిగ్గా 2 దశాబ్దాల క్రితం ఈరోజు డిసెంబర్ 26, 2004న ఇండోనేషియా ద్వీపం సముద్ర తీరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అప్పటి వరకు చరిత్రకు తెలియని ఓ పేరు పరిచయం చేస్తూ సునామీ. ఈ విపత్తులో 12కు పైగా దేశాలలో దాదాపు 2,30,000 మంది జలసమాధి అయ్యారు. భారతదేశంలో ఈ సునామీ విపత్తు తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపింది. భారత సరిహద్దు ప్రాంతం రామేశ్వరంలోని ధనుష్కోటి తన వాస్తవ స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయింది. అండమాన్ నికోబార్ దీవులు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాలలో సునామీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైన సునామీ హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తాకి 20 సంవత్సరాలైన గుర్తుగా ఈరోజు పలు ప్రాంతాల్లోని ప్రజలు మరణించిన వారి జ్ఞాపకార్థం ప్రార్థనలు నిర్వహించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి. తర్వాత ప్రధాన షేర్లలో మదుపర్లు విక్రయాలకు దిగగా నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల్లో కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం 78,557 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,173, 78,898 మధ్య కదలాడింది. చివరకు 78,472 వద్ద స్థిరపడింది. ఇక ఇంట్రాడేలో 23,854 వద్ద గరిష్టాన్ని తాకిన నిఫ్టీ చివరకు 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 12 పైసలు క్షీణించి ₹85.27 వద్ద ముగిసింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈరోజు బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, యానంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు రేపటిలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.